మందు తాగి మాట్లాడే మనుషుల్ని మీరు చూసుంటారు. కానీ మందే వచ్చి మనుషులతో మాట్లాడితే స్కిట్ ఇంట్రోనే ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఎండింగ్ ఇంకెంత ఎక్సైటింగ్ గా ఉంటుందో చూద్దామా? ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. ఇవాళ డిసెంబర్ 31. ఇవాళ ఫుల్ గా తాగి రేపటి నుంచి మందు జోలికి వెళ్ళను. రేపటి నుంచి నీకు నాకు సంబంధం లేదు, అంతే. ఇది ఫిక్స్. ఓ మై గాడ్. హాయ్ బ్రదర్. హలో, మందున్రా ఏంటి ఇలా వచ్చావు? అదే రేపటి నుంచి నిన్ను అసలు తాగను, నిన్ను ముట్టుకోను అని ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నావు ఏంటి అని కనుక్కుందామని వచ్చా. రేపటి నుంచి నిన్ను ముట్టుకోనంతే. నేను కొడుతున్నానండి. నన్ను సడన్ గా మానేసి సోలో అంటావేంట్రా నువ్వు? మందు మానేస్తే మందు ఇంటికి వచ్చి కొడుతుందా? నువ్వు నన్ను బయట కొట్టి ఇంటికి రాచుకొని నేను నిన్ను కొట్టడానికి ఇంటికి రాకూడదా? లాజికల్ మాట్లాడుతూ కొడతావే నువ్వు. చంపేస్తా. ఏమనుకుంటున్నావు? రామారావు ఏంటి మూర్తి? మందు నన్ను కొడుతుంది రామారావు. మందు కొట్టాను అని చెప్పబోయి మందు నన్ను కొట్టింది అంటున్నాడు అంతే. మందు నన్ను కొడుతుంది అంటే నువ్వేదో మాట్లాడుతుంటే. బాగా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో. నువ్వు వాళ్ళకి కనబడవా? నేను నా ఫ్యామిలీకి, నీకు, రాజమౌళి, సన్నికి, అనసూయకి తప్ప ఎవరికి కనబడరా? సరే ఇవన్నీ పక్కన పెట్టు, కానీ అసలు నన్ను ఎందుకు మానేద్దాం అనుకుంటున్నా చెప్పు ఫస్ట్. నా పిల్లలు నన్ను తిడుతుంది, అందుకే మానేద్దాం అనుకున్నాను. పనికి మాలోడా, నీ పిల్లం నీ జీవితంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయిందిరా. నేను నీ జీవితంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందిరా. నీ పిల్లమే 4 పుట్టింటికి వెళ్ళిపోతురా. నేను ఎప్పుడు అలిగి నీ దగ్గర నుంచి వెళ్ళానారా? టాలెంట్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే టాలెంట్ లేని వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను రా. మీరు కూడానా? అనుసోకున్న విశ్వాసం కూడా లేదురా వేదవా నీకు అసలు. రేపు పొద్దున కల్లా హైదరాబాద్ కొంట కొనకపోతే నా పేరే కాదు. చూడరా, వాడి దగ్గర క్వార్టర్ కూడా కొనడానికే డబ్బులు ఉంటుందిరా. అలాంటిది హైదరాబాద్ ని కొంటా అనేంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎవర్రా? నువ్వేనైనా చెప్పు, రేపటి నుంచి నేను తాగను, నీ వంక కూడా చూడను. చూస్తారా? రే పెళ్ళాం చెప్పిందని నన్ను వదిలేస్తావురా నువ్వు? నా వల్లే చాలా మంది పెళ్ళాన్ని వదిలేశారా. అలాంటిది నువ్వు నన్ను వదిలేసి ఉంటా అంటావురా? చూద్దాంరా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు ఎదవా. నువ్వు నన్ను చూసే ప్రసక్తి లేదు. మరుసటి రోజు రాత్రి వద్దు సత్తుపండు, దిగేసరికి నరాలు జువ్వు లాగేస్తున్నాయి. నరాలు ఎంత లాగినా మందుకు లొంగే ప్రసక్తే లేదు. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూడలేదు. నువ్వు నన్ను చూసింది నేను నిన్ను చూసా. నేను నిన్ను చూడలేదు. కొడతావంటే చూసి చూడలేదు అంటావురా దరిద్రుడాను. నువ్వు సాఫ్ట్ గా చెప్పడానికి భూమికి అనుకుంటున్నావురా నన్ను? చెప్పు, నువ్వు నన్ను చూసావా లేదా? చూస్తే తాగేస్తారా? అరే మూర్తి, నువ్వు బయట నిగ్రహంగా ఉన్నా లోపటి నీ నరాలు ఆగ్రహంగా ఉన్నాయిరా. అరే మూర్తి, నన్ను నువ్వు వేసుకున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటావురా. నన్ను మానేసిన తర్వాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావురా మూర్తి. నువ్వు ముందు వెళ్ళు, రోజు దొబ్బిన చాలుక పడుకుంటా, నిద్ర వస్తుంది. ఎన్ని రోజులు నన్ను పక్కన పెడతావు చూస్తా. బిడ్డ పిసుక్కుంటున్నాడు. అరే మూర్తిగా,
అరే పెళ్ళాం లేకపోయినా పడుకోవచ్చు కానీ నేను లేకపోతే అంత పడుకోలేవురా మూర్తి. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గానీ ఒక పెగ్గేసుకురా. హలో, ఇద్దరు మాత్రం వేసుకొని నేను పడుకుంటాను కానీ నిన్ను మాత్రం వేసుకోను. విశ్వాసం లేదురా నీకు విధవ. నీ బాధ నీ సంతోషాన్ని ఎన్ని రోజులు పంచుకున్నాను రా నేను. రే చూస్తారా, చూస్తా. నన్నే చేస్తున్నావు కదా నువ్వు. పొద్దున కల్లా పిఎం నవ్వుతా, సాయంత్రానికి సీఎం నవ్వుతా. ఎవడైనా అడ్డొస్తే ఆ సంగతి చూస్తా. అది నా రేంజ్. మినిస్టర్ గారు వస్తున్నారు. ఆడు మినిస్టర్ అయితే నేను ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ కి మినిస్టర్ తప్పుకుంటాడా, మినిస్టర్ కి ప్రైమ్ మినిస్టర్ తప్పుకుంటాడా? రే నిన్ను. అరే ఆగరా, ఇలా తాగుబోతులతో పెట్టుకోకూడదురా. మన వాటి పక్క నుంచి వెళ్దాం పదరా. చూడరా, వాడు తాగేస్తున్నాడు కాబట్టి వాడి పక్క నుంచి వెళ్ళిపోయారా. వాడికి భయాన్ని ఈడికి ధైర్యాన్ని ఇచ్చింది ఎవడరా? నేను కదరా మూర్తి. నువ్వెన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పు, నేను తాగను. ఇదంతే ఫిక్స్. అనిశ్చయకునే విశ్వాసం కూడా లేదురా నీకు దరిద్రుడా. నాకు విశ్వాసం ఉంది కానీ మందు చెప్తోంది ఏమిటి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి ఇంకా లేవలేదా నువ్వు? 3 పూట్ల తినడం, దున్న పోతుల పడుకోవడం తప్ప నీకేం తెలీదు నీకు. పొద్దు రేటి పిచ్చిదానిలో వాగుతున్నావు. నాకు పిచ్చంటావారా? పిచ్చి నీకు పిచ్చి, నీ అయ్యకు పిచ్చి, నీ అమ్మకు పిచ్చి, నీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి. నాకు పిచ్చంటావారా? అరే మూర్తి ఒక్క పెగ్గేరా. నో సత్తిపండు నో. నువ్వు లేకపోతే నాకు ధైర్యం లేదా? ఉండు, నా ధైర్యం ఏంటో చూపిస్తా. ఒసేయ్, బయటికి రావే. ఏంట్రా? ఊరికే పిలిచానే. పగిలిపోద్దే. నేను నీలో లేకపోతే అదిరా నీ పరిస్థితి. బయటికి రావే. పిలిచారా? అబ్బా, కొడుతున్నారు ఎందుకండి? నొప్పిగా ఉందా? లేదండి, నేను ఎవరినే? మీరు నా దైవం అండి. నేను నీ దైవాన్ని అయితే ఇది నా దైవం. నీ దైవాన్ని మొక్కు. మొక్కేనండి. అది ఇప్పుడు నా దైవాన్ని మొక్కు. మొక్కేనండి. లోపలికి. అప్పా వాడు మంది తాగి పెళ్ళాం దగ్గర పులిలా ఉన్నాడు. నువ్వు మందు మానేసి పెళ్ళాం దగ్గర పిల్లిలా ఉన్నావురా. పిల్లి లాంటి జీవితాన్ని వదిలేసి పిల్లి లాంటి జీవితాన్ని బతుకుతుంటే నాకు బాధగా ఉందిరా మూర్తిగా. ఒక్క పెగ్గేసుకోరా మూర్తి. ఒకటేరా, పులి అయిపోతావు. ఒకటేసుకో. ఒకటే పులి అయిపోతావురా. నేను తాగను. చాలా స్టాండర్డ్ గా ఉన్నాడు. ఎవడరా నువ్వు ఇక్కడ వచ్చి నిలబడ్డావు? నా ఇల్లు నిన్ను ఇక్కడే ఉండే, ఈ రోజు కనిపించట్లేదు. నీ ఇల్లు ఈ రోజు పక్క గల్లీలోకి వెళ్ళింది, అక్కడ ఉంది పో. చూడు, నిన్ను తాగితే ఇల్లు ఒళ్ళు మర్చిపోతారు. ఎలా తాగమంటావు? అరే వాడి కెపాసిటీ క్వార్టర్ రా. వద్దురా అంటే హాఫ్ తాగుతాడు. రోజు ఇల్లు వెతుక్కుంటాడు. నాదా తప్పు? చెప్పు. హలో బ్రదర్, ఆ గల్లీలో నా ఇల్లు లేదు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. నువ్వు నీ ఇల్లును ముందు నుంచి కాకుండా వెనక నుంచి చూసి ఇది నా ఇల్లు కాదనుకొని వచ్చేసావురా. నీ ఇల్లు అక్కడే ఉంది, పోరా. నా ఇల్లు నన్ను చూసి అలా తల తిప్పేందుకు తీసుకుంది బ్రదర్. బహుశా నా మీద అడిగిందేమో, మళ్ళీ దాన్ని ఇప్పుడు నేను బుజ్జగించాను. ఇలా తయారయ్యారంట్రా మీరు. చంద్రమండలాన్ని పొద్దున కల్లా కొంట. చంద్రమండల అన్న కొనకపోతే నా పేరే కాదు. చంద్రమండలం అనుకొని ఏం చేస్తావురా? వ్యవసాయం చేస్తా. మరి నీళ్ళెక్కడ నుంచి తెస్తావురా? మబ్బుల్ని పిండుతా. రే మీలాంటి తాగుబోతుల వల్ల అప్పుడప్పుడు తాగే వాళ్ళు కూడా నన్ను మానేస్తున్నారా. రే మందులా తాగండ్రా, నీళ్ళ తాకండ్రా. దరిద్రుడా. నువ్వు ఎన్ని చెప్పినా పొద్దున కల్లా చంద్రమండలాన్ని కొంట, మబ్బుల్ని పిండుతా, అంతే. ఎవడడ్డా తయారయ్యారంటారా మీరందరూ? ఏం చేయాలరా? నీకు 30,000 జీతం, నాకు 29,000 ఇచ్చావు. ఇంకొక 1000 ఏం చేసావురా? ఖర్చు పెట్టుకున్నానే. ఎలా ఖర్చు పెట్టుకుంటావరా? 30,000 జీతం తెచ్చినండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న హక్కు లేదా నాకు? నాకెదురు చెప్తావరా? నువ్వింతకు ముందు తాగేవాడు కాబట్టి నేను భయపడ్డాను. ఇప్పుడు నీకు అంత సీన్ లేదు. ఆ 1000 రూపాయల లెక్క చెప్పకపోతే అరగంటకు ఒకసారి రౌండ్ వేస్తాను రా. ఏమనుకున్నావు?
మందు మానేసిన తర్వాత నీ పరిస్థితి చూడరా మూర్తి. నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకు లెక్క చెప్పాల్సి వస్తుంది, నీ పెళ్ళం కొట్టిన దెబ్బలు లెక్క వేసుకోవాల్సి వస్తుందిరా మూర్తి. వద్దురా అలాంటి జీవితం, ఒక పెగ్గేరా, ఆలోచించకరా. నీ గోల్డెన్ లైఫ్ నీ చేతిలో తీసుకోరా మూర్తి. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. నెక్స్ట్ నీకు 1000 రూపాయలు లెక్క చెప్తాను, బయటికి రావే. అమ్మో వీడు మళ్ళీ మందు కొట్టేసినట్టున్నాడు. 1000 రూపాయలు లెక్క ఎందుకండి? 1000 కాకపోతే 10,000 ఖర్చు పెట్టుకోండి. నాకెందుకండి? మీరు ఖర్చు పెట్టుకోండి. చూసారా మూర్తి, నేను నీలో ఉంటే ఎంత ఉంటుందో, ఎంత ధైర్యం ఉంటుందో. ఇన్నాళ్ళు పిల్లం మాటలు విని నిన్ను అనవసరంగా దూరం చేసుకున్నాను. సారీ. ఓకే ఓకే. ఇక నువ్వు నా పక్కనుంటే పెళ్ళాన్నే కాదు, మైక్ టైసన్ కూడా మట్టి కనిపిస్తా, ఆర్నాల్డ్ కూడా ఉరికిస్తా. అంతే. పెగ్ దిగిపోయిన తర్వాత ఆవిడ నురికిస్తే మళ్ళీ దిగక ముందు ఇంకోటి ఓకే. అంతే. కొంట పొద్దున కల్లా హైటెక్ సిటీ కొంట. ఏం కొంటావురా? హైటెక్ సిటీ కొంటావా? ఫస్ట్ నీ చేత మందు తాగా మానిపిస్తే కానీ నాకు వాల్యూ ఉండదురా. అమ్మయ్య. ఏంటి సంగతులు? నీకున్న విశ్వాసం కూడా లేదు వీళ్ళిద్దరికి నా మీద. నాకున్న విశ్వాసం నీకు లేదు కదా, సీక్రెట్లు పెట్టుకోవట్లేదు. ఏది ఏమైనా మనం మందు కొట్టద్దు, మంది కూడా మనల్ని కొట్టద్దు. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాబు గారు బాగుంది. మందు తాగమని చెప్తుంది తప్ప ఎక్కువ తాగద్దని మరి చిన్న సందేశం ఉంది. ఇదే మందు సందేశం. తాగమని ఎంకరేజ్ చేయాలా, లిమిటెడ్ గా తాగమని చెప్పాడు. బాగుంది మెసేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సత్తిపండు యొక్క నిగ్రహం అంతా బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. బట్ దీని ద్వారా ఇంకో మెసేజ్ కూడా ఉంది రోజా గారు. వీళ్ళు మందు సాయంతో కొడతారు, మాకు అక్కర్లేదు. వాళ్ళకి ధైర్యం కావాలంటే మందు కావాలి, మనకు అవసరం లేదు. బై బర్త్ ధైర్యం ఉంది. కానీ ఖుషి సాంగ్ ని ఇలా కూడా వాడతారని టూ మచ్ అసలు. సో నీ క్రియేటివిటీ బాగుంది. మందు మానేసిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా బాధపడుతుంది దాని గొప్పతనం చెప్పడం, అండ్ ఎక్కువ తాగిన వాళ్ళని తాగద్దని కంట్రోల్ చేయడం కూడా బాగుంది. మందులా తాగండి, మంచినీళ్ళలాగా తాగద్దండి రా బాబోయ్. గుడ్ గుడ్ గుడ్.